నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ గురించి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకెళ్తే జనవరి 1 నుంచి తాకట్టు లేకుండా 2,00,000 వరకు రుణం. రైతులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు. తనఖా లేకుండా రుణ పరిమితి పెంపు. జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. కొత్త మార్గదర్శకాలపై విస్తృత ప్రచారం. అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు. సాగు పెట్టుబడిలో రైతులకు ఊరట కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే తెలిపింది. ప్రస్తుత ఈ పరిమితి 1.6 లక్షలుగా ఉంది. 2025 జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. 2 లక్షల వరకు ఎలాంటి తనఖా లేకుండా, ఎలాంటి పూచీకత్తు లేకుండా 2 లక్షల వరకు రైతులకైతే రుణాలు ఇస్తామని చెప్పేసి శనివారం నాడు ఆర్బీఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. మరి బ్యాంకులన్నిటికీ కూడా ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. 2 లక్షల వరకు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల రుణాల కోసం తనఖా, మార్జిన్ నిబంధనలు మాఫీ చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులనైతే ఆదేశించింది. మరి కిసాన్ క్రెడిట్ కార్డు లోన్లను సులభంగా రైతులందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి 4% వడ్డీ రేటుతో 3 లక్షల వరకు రుణాలను అందించే ప్రభుత్వ వడ్డీ రాయితీ పథకాన్ని కూడా ఈ పూర్తి చేస్తుంది. మరి వ్యవసాయ రంగంలో రైతులకు ఆర్థిక చేయూతనివ్వడానికి మరి ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. 20 ఏళ్ల కిందట గరిష్టంగా 10,000 వరకే తనఖా లేకుండా రుణాలైతే ఇచ్చేవారు. మరి రైతులందరూ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకి అప్పులు తెచ్చి బలవుతున్నారనే ఉద్దేశంతో 86% మంది రైతులకు మేలు జరిగే విధంగా మరి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. తద్వారా చిన్న సన్నకారు రైతులపైన 86% మందికి దీనివల్ల ప్రయోజనం అయితే చేకూరుతుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వేగంగా అమలు చేయాలని, కొత్త రుణ నిబంధనలపై విస్తృతంగా అవగాహన చర్యలు కల్పించాలని బ్యాంకులకు అయితే సూచించింది. కాబట్టి దీనికి సంబంధించి మీ దగ్గరలోని బ్యాంకుని సంప్రదించండి. మీ పాస్బుక్లు మీకు మీ మండలంలోని బ్యాంకులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఎవరైనా మీకు ఇవ్వకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎలా సంప్రదించాలి, ఎలా తాకట్టు లేకుండానే 2 లక్షల రుణం ఎలా పొందాలనే అంశాల మీద మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తున్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.